ట్రంప్ టారిఫ్ డెసిషన్ వల్ల మన మార్కెట్స్ అండ్ గ్లోబల్గా ఉన్న అన్ని స్టాక్ మార్కెట్స్ క్రాష్ అయిన విషయం తెలిసిందే. ప్రెజెంట్ మన మార్కెట్లో పాజిటివ్ మొమెంటం స్టార్ట్ అయింది బికాస్ ఆఫ్ ట్రంప్ 90 days టారిఫ్స్ని పాస్ ఆన్ చేయడం. మళ్ళీ ట్రంప్ ఎప్పుడైనా వచ్చి టారిఫ్స్ వేస్తున్నామంటే స్టాక్ మార్కెట్స్ పెద్ద మొత్తంలో క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇటువంటి అన్సర్టెన్స్ టైంలో కూడా మనం కొన్ని స్టాక్స్ని సెల్ చేయకుండా ఫాలో అవుతుంటే యాడ్ చేసుకునే 4 స్టాక్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఒకవేళ మార్కెట్స్ హెవీగా ఫాలో అవుతుంటే ఎప్పుడూ కూడా మన దగ్గర ఉన్న టోటల్ మనీని ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే చాలా మంచిది. ఒకవేళ మీ దగ్గర 10,000 రూపీస్ ఉంటే 4 పార్ట్స్గా డివైడ్ చేసి ఎవ్రీ ఫాల్లో కొంచెం ఇన్వెస్ట్ చేస్తూ రండి. మీకు మళ్ళీ చెప్తున్న 3 to 5 years అవసరం లేని మనీ మాత్రమే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి. అప్పు చేసో లేక 1 or 2 monthsలో ఇన్వెస్ట్ చేసి తర్వాత తీసేస్తా అని మాత్రం ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకండి. స్టాక్ మార్కెట్లో 3 to 5 years ఎవరైతే ఇన్వెస్ట్ చేసి పేషెన్స్తో ఉంటారో వాళ్ళు మాత్రమే స్టాక్ మార్కెట్లో మనీ ఎర్న్ చేస్తారు. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఫస్ట్ టైం మన పేజ్కి వచ్చినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మార్కెట్ ఫాలో అవుతున్న సెల్ చేయడం స్టాక్స్లో ఫస్ట్ వన్ భారతి ఎయిర్టెల్ లిమిటెడ్. ఈ కంపెనీ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లీడింగ్ టెలికమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్. చాలామంది ఎయిర్టెల్ కంపెనీ మన ఇండియాలోనే సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది అనుకుంటారు. కానీ మన ఇండియాతో పాటు ఆఫ్రికా, బంగ్లాదేశ్ అండ్ శ్రీలంక వంటి కంట్రీస్లో కూడా టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. డిజిటల్ సర్వీసెస్ చూసుకుంటే ఎయిర్టెల్ ఫైనాన్స్, ఎయిర్టెల్ ఐక్యూ, ఎక్స్ట్రీమ్, వింక్ మ్యూజిక్ అండ్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్స్ వంటి డిజిటల్ సర్వీసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. మార్కెట్ లీడర్షిప్లో ఎయిర్టెల్ వరల్డ్ ర్యాంకింగ్లో 3rd ప్లేస్లో ఉంది. ఇండియా నుంచి 57% రెవెన్యూస్, ఆఫ్రికా నుంచి 27% రెవెన్యూస్ అండ్ బ్రాడ్బ్యాండ్ అండ్ డీటెయిల్స్ నుంచి 16% రెవెన్యూస్ని ఎర్న్ చేస్తుంది. ఎయిర్టెల్ అండర్లో మోర్ దెన్ 3 lakh plus టవర్స్, 12 డేటా సెంటర్స్, 7 సబ్మెరైన్ కేబుల్ సిస్టమ్స్ అండ్ 4 lakh plus ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ని కలిగి ఉంది. ఇండియాలో ఎయిర్టెల్ యూస్ చేసే కస్టమర్స్ మోర్ దెన్ 40 crores ఉన్నారు. అండ్ అదేవిధంగా టవర్స్ ఇన్స్టాల్ చేసే ఇండస్ టవర్స్లో 48% స్టేక్ని హోల్డ్ చేస్తుంది. మెయిన్గా చెప్పుకోవాల్సింది ఆర్పు. యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ వచ్చేసి 300 రూపీస్కి రీచ్ అవ్వడం అండ్ ఫర్దర్గా కూడా హైక్స్ పెంచే ఆలోచనలో ఉండడంతో స్టాక్ ప్రైస్ పెరిగే ఛాన్స్ ఉంది. కంపెనీ డీటెయిల్ చూసుకుంటే భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాప్ 11,33,000 crores, కరెంట్ స్టాక్ ప్రైస్ 1,800 రూపీస్, స్టాక్ PE 56. కంపెనీ రిజల్ట్ చూసుకుంటే క్వార్టర్లో సేల్స్ అండ్ నెట్ ప్రాఫిట్ కన్సిస్టెన్సీగా పెరగడం వన్ ఆఫ్ ద బిగ్ పాజిటివ్. షేర్ హోల్డింగ్ చూసుకుంటే FIs అండ్ DIs పెద్ద మొత్తంలో షేర్స్ని హోల్డ్ చేస్తున్నారు. ప్రజెంట్ ఈ కంపెనీ ఆల్ టైమ్ హైకి దగ్గరగా ఉంది. ఏదైనా ఫాల్లో యాడ్ చేసుకోవచ్చు. మీలో ఎంతమంది ఎయిర్టెల్ సిమ్ని యూజ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సెకండ్ స్టాక్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరర్. కంపెనీ నేమ్ వచ్చేసి BEL, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఈ కంపెనీ ప్రామినెంట్ ప్లేయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్. 81% ఆఫ్ ద రెవెన్యూస్ని డిఫెన్స్ సెగ్మెంట్స్ నుంచి ఎర్న్ చేస్తుంది. 76,000 crores ఆఫ్ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ని మెయింటైన్ చేస్తుంది. ఈ కంపెనీ అండర్లో 9 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి అక్రాస్ ఇండియా. BEL డెవలప్డ్ 40 న్యూ ప్రొడక్ట్స్ అండ్ ఎక్విప్మెంట్స్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2024. మనం ఓటు వేసే ఈవీఎం మెషిన్స్ని కూడా ఈ కంపెనీ తయారు చేస్తుంది. కంపెనీ డీటెయిల్ చూసుకుంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ వచ్చేసి 2,15,000 crores, కరెంట్ స్టాక్ ప్రైస్ 290, స్టాక్ PE 43. ఇండస్ట్రీ పీతో కంపేర్ చేస్తే ప్రెసెంట్ లో వాల్యుయేషన్లోనే ఉంది. రిజల్ట్ చూసుకుంటే క్వార్టర్ అండ్ ఇయర్లో సేల్స్ అండ్ నెట్ ప్రాఫిట్ కన్సిస్టెన్సీగా ఇంప్రూవ్ అవుతుండడం వన్ ఆఫ్ ద పాజిటివ్. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకుంటే FIs అండ్ DIs పెద్ద మొత్తంలో షేర్స్ని హోల్డ్ చేస్తున్నారు. ఆల్ టైమ్ హై నుంచి 15% డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుంది. అప్కమింగ్ ఇయర్స్లో EMI సిటర్ పెట్టడానికి గవర్నమెంట్ కూడా ఇనిషియేటివ్ తీసుకునడం వన్ ఆఫ్ ద పాజిటివ్ టు ద కంపెనీ. కీప్ ది స్టాక్ ఇన్ యువర్ వాచ్ లిస్ట్. థర్డ్ స్టాక్ నేమ్ వచ్చేసి CDSL, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్. 20 years బ్యాక్ మనం ఏదైనా స్టాక్స్ కొనాలి అన్న పేపర్ రూపంలో ఉండేవి. ఎక్స్చేంజ్కి వెళ్ళి బై చేయడం జరిగేది. మనం బై చేసిన షేర్స్ని లాకర్లో స్టోర్ చేసుకునే వాళ్ళం. అనుకోని రీజన్స్తో మన పేపర్ రూపంలో ఉన్న షేర్స్ పోతే వాటిని తెచ్చుకోవడం చాలా కష్టం. ఈ ప్రాబ్లంకి చెక్ పెట్టడానికి వచ్చింది CDSL. మనం ఏదైనా కంపెనీలో షేర్స్ బై చేస్తామో ఆ షేర్స్ని CDSLలో డీమెటీరియల్ ఫామ్లో స్టోర్ చేయబడతాయి. ఒక స్టాక్సే కాదు, బాండ్స్, ఈక్విటీస్, డెబెంచర్స్, మ్యూచువల్ ఫండ్స్, ట్రెజరీ బిల్స్ ఇలా అన్ని సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ స్టోర్ చేస్తుంది. ఒకవేళ మీరు గ్రో, ఏంజల్ వన్, జీరోదా ఇలా ఏ బ్రోకర్లో షేర్స్ కొన్నా అవి CDSL ఆర్ NSDLలో స్టోర్ చేయబడతాయి. బేసిక్గా ఇవి బ్యాంక్స్ లాగా పనిచేస్తాయి మన షేర్స్ని ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో స్టోర్ చేయడానికి. ఈ CDSL అండర్లో 15 crores డిమాట్ అకౌంట్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈ కౌంట్ అప్కమింగ్ ఇయర్స్లో సిగ్నిఫికెంట్గా పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే స్టాక్ మార్కెట్ గురించి పీపుల్కి అవేర్నెస్ పెరగడంతో ఈ కంపెనీకి బిగ్ అడ్వాంటేజ్ అండ్ పాజిటివ్. కంపెనీ డీటెయిల్ చూసుకుంటే CDSL మార్కెట్ క్యాప్ 26,000 crores, కరెంట్ స్టాక్ ప్రైస్ 1,200 రూపీస్, స్టాక్ PE 46. కంపెనీ రిజల్ట్ చూసుకుంటే ఇయర్లో సేల్స్ అండ్ నెట్ ప్రాఫిట్ మంచిగా గ్రో అవుతున్నాయి. ప్రెసెంట్ ఈ కంపెనీ ఆల్ టైమ్ హై నుంచి మోర్ దెన్ 40% డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుంది. కీప్ ది స్టాక్ ఇన్ యువర్ వాచ్ లిస్ట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ప్లేయర్. కంపెనీ నేమ్ వచ్చేసి వాటెక్వాబాగ్. ఈ కంపెనీ మెయిన్గా వేస్ట్ వాటర్ని రీసైకిల్ చేయడానికి డిజైన్, ఇన్స్టాలేషన్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ప్లాంట్స్ వంటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. వీటితో పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా చేస్తుంది.
మనకి తెలుసు డ్రింకింగ్ వాటర్ అనేది చాలా తక్కువగా ఉండడం, మనం చేసే ఈ పొల్యూషన్కి అప్కమింగ్ ఇయర్స్లో వాటర్ అనేది చాలా తగ్గిపోయే అవకాశం ఉండడంతో గవర్నమెంట్ కూడా వాటర్ రీసైకిల్ కంపెనీస్ని బూస్ట్ చేస్తుంది. వాటర్ విభాగ్ వచ్చేసి థర్డ్ లార్జెస్ట్ ప్రైవేట్ వాటర్ ఆపరేటర్ ఇన్ ద వరల్డ్. కంపెనీ ఆర్డర్ బుక్ చూసుకుంటే 11,400 crores. ఇండియాతో పాటు యూరోప్, యూకే వంటి వేరియస్ కంట్రీస్లో వాటర్ ట్రీట్మెంట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ప్రతి కంట్రీ కూడా వేస్ట్ వాటర్ని రీసైకిల్ చేసి యూజ్ చేయడానికి చూస్తుండడంతో ఫ్యూచర్లో ఈ కంపెనీకి బిగ్ అడ్వాంటేజ్ ఉండబోతుంది. కంపెనీ డీటెయిల్ చూసుకుంటే వాటర్ విభాగ్ మార్కెట్ క్యాప్ వచ్చేసి 9,000 crores. కరెంట్ స్టాక్ ప్రైస్ 1,400 rupees. స్టాక్ PE 33. కంపెనీ రిజల్ట్ చూసుకుంటే క్వార్టర్ అండ్ ఇయర్లో సేల్స్ అండ్ నెట్ ప్రాఫిట్ డీసెంట్గా గ్రో అవుతున్నాయి. షేర్ హోల్డింగ్ చూసుకుంటే ఫేమస్ ఇన్వెస్టర్ అయిన రాకేష్ జుంజున్ వల్ల 8% స్టేక్ని హోల్డ్ చేస్తుండడం వన్ ఆఫ్ ద పాజిటివ్. ప్రెసెంట్ ఈ స్టాక్ ఆల్ టైమ్ హై నుంచి 25% డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుంది. కీప్ ది స్టాక్ ఇన్ యువర్ వాచ్ లిస్ట్. ఇందులో మీరు ఏ స్టాక్స్ని హోల్డ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలానే స్టాక్ అనాలిసిస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఏదైనా స్టాక్ మీద అనాలిసిస్ కావాలంటే స్టాక్ నేమ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.